గత ప్రభుత్వం అనాలోచితంగా ఇచ్చిన 317 జీవో వలన అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా భార్యాభర్తలు చెట్టుకో గుట్టకు విడిచేయబడ్డారు. ఆ ప్రభుత్వం 19 జిల్లాలు భార్యాభర్తలు కలిపినప్పటికీ 13 జిల్లాల్లో వేరువేరుగా వేరువేరు జిల్లాలకు విసిరేయబడ్డారు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 13 జిల్లాల భార్యాభర్తల బాధలు విని మా మొర ఆలకించి కమిటీ వేసి మెడికల్ మరియు స్పోర్ట్స్ గ్రౌండ్స్లో అవకాశం కల్పిస్తామని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి మా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే దాన్ని అమలు చేయడంలో జాప్యం జరుగుతుందని మేము ఈరోజు మంత్రులను కలవడానికి మరియు అలాగే కాంగ్రెస్ పెద్దలను కలవడానికి ఇక్కడ ప్రభుత్వ పెద్దలను కలవడానికి వచ్చాము. కాబట్టి మా మొర ఆలకించి జీవో ఇచ్చి మా భార్యాభర్తలను ఒకచోటికి ఒకే జిల్లాకు కోరుకున్న జిల్లాకు చేర్చగలరని మేము సవినయంగా ప్రార్థిస్తున్నాం. సార్ నమస్తే అండి. మేము 13 డిస్ట్రిక్ట్ స్పౌస్ నుంచి వచ్చినాము. 13 జిల్లాల్లో ఉన్నటువంటి భార్యాభర్తలని ఒక దగ్గరికి ఒక జిల్లాలో చేర్చాలని కోరుకుంటున్నాము. ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిపోయింది సార్. కానీ జీవో రావడానికి కొంత ఆలస్యం జరుగుతుంది. దాన్ని జీవో తొందరగా ఇచ్చి మమ్మల్ని కలపాలని ఈ ప్రజాప్రభుత్వమే అందుకే కొంచెం తొందరగా చేయాలని చెప్పేసి మేము కోరడానికి ఇక్కడికి వచ్చినాం సార్. ఇప్పటికే 3 years నుండి 317 జీవోలో ఒక భాగం సార్ ఇది స్పౌజ్ అనేది. ఇప్పటికే 3 years నుంచి ఇబ్బంది పడుతున్నాము. అయితే ఇది అప్రూవల్ అయ్యి కూడా 1 month అయిపోయింది. క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిపోయింది. దీన్ని జీవో తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పేసి కోరడానికి ఇక్కడ వచ్చినాం సార్. తప్పకుండా చేస్తే సార్, మాకు ఆ నమ్మకం ఉంది సార్. ఆల్రెడీ అప్రూవల్ కూడా అయిపోయింది. ఆ నమ్మకంతోనే జీవో తీసుకురావాలి, తొందరగా చేయాలని చెప్పేసి అమలు చేయాలని వచ్చినాం సార్. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ని అక్కడ కలిసినాం సార్, మినిస్టర్స్ క్వార్టర్స్లో. ఇక్కడికి మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడానికి వచ్చినాము. సార్ కూడా చాలా మాకు టైం ఇచ్చి చాలా పాజిటివ్గా స్పందించింది సార్. కాబట్టి వాళ్ళకి చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్నాం సార్, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తొందరగా జీవో తీసుకొచ్చి మమ్మల్ని కలపాలని కోరుకుంటున్నాం సార్. 13 డిస్ట్రిక్ట్స్లలో స్కూల్ అసిస్టెంట్స్ కానీ ఎస్జిటీస్ కానీ సోనియా గాంధీ జన్మదినం December 9th ఉంది కదా సార్, ఆ సందర్భంగానైనా మమ్మల్ని కలపాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చేసినాం సార్, చాలా చేసినాము. చాలాసార్లు అరెస్ట్ కూడా అయినాము, చాలా చేసినాం సార్. కానీ ఈ ప్రభుత్వం మాకు పాజిటివ్గా స్పందించింది సార్. ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిపోయింది. కాకపోతే అమలుకి కొంచెం టైం తీసుకుంటుంది. అది తొందరగా చేయాలని అడగడానికి వచ్చినాం సార్. అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒకళ్ళు ఉన్నాం సార్. 13 డిస్ట్రిక్ట్స్లోనే ఆపింది ప్రభుత్వము. 13 డిస్ట్రిక్ట్ల వాళ్ళము వచ్చినాం సార్, అందరం వచ్చినాం. దాదాపుగా కొంతమంది ప్రజాభవన్కి కూడా వెళ్ళిండ్రు. ఇట్లా అందరము విడిపోయినాం అన్నట్టు. రకరకాలుగా గ్రూప్స్ వచ్చిన వాళ్ళందరము టీమ్స్ అయ్యి అందరినీ అన్ని ఎట్ ఏ టైము అన్ని దిక్కులు కలవాలి అని చెప్పేసి వచ్చినాం అన్నట్టు. అట్లా ఇంకొకటి ఏంటంటే, కనీసం ఇప్పుడు మాకు ఈ మంత్లో December 9th వరకు ఇస్తే మాకు అది గిఫ్ట్ లాగా మేము ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటాము, రుణపడి ఉంటాము. మాకు ఈ మెసేజ్ను మీరు అందరికీ పాస్ చేసి మాదొక సమస్య తీవ్రంగా ఉన్నదని చెప్పేసి మీరు అందరికి తెలియజేయాలని ఆశపడుతున్నాం సార్. 100% ప్రభుత్వం కాబట్టి తప్పకుండా. ఎందుకంటే అంటే చిన్నగా చేస్తున్నారు కదా సార్, మెల్లమెల్లగా చేస్తున్నారు కదా. ఇచ్చిన పథకాలను కూడా అమలు చేస్తున్నారు సార్. చిన్నగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి అమలు అవుతుంది తప్పకుండా. పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది సార్, అదైతే మేము గమనించినాము. మాకు కూడా ఇక్కడ న్యాయం జరుగుతుందని చెప్పేసి వచ్చినాము. ఆల్రెడీ అయిపోయింది న్యాయం కూడా, దాన్ని అమలు చేయాలి అంతే సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి ఎన్డీఏ కూటమి పాలన స్టార్ట్ అయ్యి 6 నెలలు కూడా కాలే ఇంకా. ఇప్పుడు మరి నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళి 84,000 కోట్లతో ప్రాజెక్టులు శంకుస్థాపన చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో ఎట్లాంటి ప్రాజెక్టులు శంకుస్థాపన చేయబోతున్నారు కేంద్రం నుంచి? మీ రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి ప్రాజెక్టులు ఇక్కడ తీసుకురాబోతున్నారు? నేను మీకు అదే చెప్పబోతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం అనేది భారతీయ జనతా పార్టీ సొంతంగా ఏర్పడ్డది కాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము సెంట్రల్లో ఏర్పాటు చేయాలంటే 280 పైచీలకు ఎంపీ సీట్లు సొంతంగా రావాలి. వాళ్ళకి ఎన్డీఏ అనే ఒక కూటమి ఉన్నది. ఆ కూటమిలో ప్రధాన భాగస్వామ్యులైన నితీష్ కుమార్ గారు బీహార్ నుంచి వెళ్ళి, ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఎంపీల మద్దతుతోని ఆ పార్టీలలో గెలిచిన వాళ్ళ ఎంపీల సపోర్ట్తోనే ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళిద్దరు వ్యక్తులు ఆ 2 రాష్ట్రాలు ఇప్పుడు ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వానికి 2 తలకాయలుగా ఉన్నాయి. వాళ్ళను వదిలేసుకున్నా, వాళ్లకు మాకు లెక్కనే ఇబ్బంది పెట్టి అసలు నిధులు లేకుండా ఉన్నా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు.
బయటికి వెళ్ళిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రభుత్వము ఉండదు, అది దిగిపోతుంది లేదా పడిపోతుంది. ఆ భయానికి నువ్వు చెప్పినట్టుగా వాళ్ళ ప్రభుత్వాన్ని బతికించడం కోసం, భారతీయ జనతా పార్టీ నాయకులను కాపాడుకోవడం కోసం ఏదేమైనా సరే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తాం, ఇవ్వాల్సిన చోట ఇయ్యమనే మొండి వైఖరి, ఇక్కడ ఉండే అదాని అమ్మాలను బతికించే వైఖరి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసమే నువ్వు చెప్పినట్టుగా 5 నెలల్లోనే 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు, 1,00,000 కోట్ల రూపాయలు బీహార్కు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఇచ్చారు తప్ప న్యాయబద్ధంగా వాళ్ళు కట్టిన పనుల కోసం అంత రావు. మాకు కూడా అట్నే ఇవ్వాలంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లయితే మీరు నిధులు ఇస్తా ఉన్నారో, ఇక్కడి నుంచి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు, 8 మంది ఎంపీలను గెలిపించారు. ఆఫ్ ది తెలంగాణ 8 మంది ఎమ్మెల్యేలు అంటే 17 మందిలో మీరు కూడా ఈ రాష్ట్రాన్ని కూడా ఇట్లనే ఇవ్వాలి. ఇవ్వకపోతే మీకు అవసరం ఉన్న చోట ఒక తీరుగా, అవసరం లేని దగ్గర ఒక తీరుగా ఉంటే, అవసరం ఉన్న దగ్గర అయ్యాబావని దండం పెట్టి, అవసరం లేని దగ్గర కాలుతో జరుపుతామంటే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని రానున్న ఎన్నికలలో రానున్న పరిస్థితులు శిక్షిస్తారని చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం కావచ్చు, వివిధ ఎయిర్పోర్ట్ల కోసం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల కోసం కావచ్చు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. డెఫిసిట్ నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి కొత్త అప్పులు చేయకుండా అడుగుతా ఉన్నాడు. అడిగినని వాళ్ళు ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరో మీకు తెలుసు. వాళ్ళతో పార్టీ మాదో పార్టీ కక్షపూరిత వాతావరణమే ఉండదు తప్ప ఆయన ప్రధానమంత్రిగా లేడు. భారతీయ జనతా పార్టీ నాయకులుగానే ఉన్నారు. ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రులు కూడా వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రవర్తిస్తలేరు. కేవలం ఒక పార్టీ వాళ్ళుగా పార్టీని బతికించుకోవడం కోసం స్వార్థంగా వాళ్ళ లాభం ఉంటే నిధులు ఇస్తాం, లాభం లేకపోతే పక్కకు జరిపేస్తాం. ఏదంటే మసిపూసి మారడికాయ చేసి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే విధంగా మేము బదనాం చేస్తామని ధోరణితో 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత 10 ఏళ్లలో వీళ్ళు చేసిన అక్రమాలు మళ్ళీ తెలుస్తా ఉన్నాయి. కమిషన్ల ద్వారా బయటకు వస్తూ ఉన్నాయి. మేము జైలుకు పోతాం, మా పార్టీని, మా కుటుంబాన్ని రక్షించుకోవాలి, మేము సంపాదించిన ఆస్తులను కాపాడుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ డబ్బుతో ప్రజలను కూడబెట్టి దీక్షా దివాస్ అని అదే ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నది వాళ్ళ బతుకు తెరుగు కోసమే. 10 ఏళ్ళు అధికారంలో ఉండి నువ్వు అప్పుడు కదా ప్రజల దగ్గరికి పోవాల్సింది. అధికారంలో ఉన్నవాడు ఎమ్మెల్యేనో, మంత్రో, ముఖ్యమంత్రో ప్రజల దగ్గరికి పోతే జరిగిన సమస్యను, తెలుసుకున్న సమస్యను ఆర్డినెన్స్ ద్వారానో, జీవోల ద్వారానో డబ్బులు ఇచ్చో లేకుంటే పథకాలు ఇచ్చో ఎంబడే తీర్చాల్సిన అవసరం ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఇళ్లలో బండి, ఫామ్ హౌస్లలో బండి, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రజలు చేస్తా ఉన్నా పట్టించుకోకుండా, అధికారం ఉన్నప్పుడు ఇంట్లో ఉండి, చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఇంట్లో ఉండి ప్రభుత్వం మంచిగా పరిపాలిస్తూ ఉంటే దీన్ని బదనం చేయాలనే ఉద్దేశంతో దొంగ దీక్షలు, ధర్మ దీక్షలు అనే పేరుతో చేస్తూ ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ని, బీజేపీని. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో ఈ 2 పార్టీలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఉన్న దానిలో నేను మళ్ళీ చెప్తున్నా, గొప్పగా చేస్తున్నాము అనే పదానికి, ఉన్న దానిలో సర్దుకొని చేస్తున్న పదానికి తేడా ఉంటుంది. మేము మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను రానున్న కాలంలో బడ్జెట్, వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధులు, ప్రభుత్వం ఏర్పరచుకున్న నిధులకు అనుగుణంగా ఖచ్చితంగా అన్ని నెరవేరుస్తాము. సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పథకాలు కొనసాగిస్తాం. కానీ అందరి లెక్క అప్పులు చేసి కొప్పులు పెట్టి ప్రజలను దివాళి తీయము. ఆ పనికి భారతీయ జనతా పార్టీ లెక్క, టీఆర్ఎస్ లెక్క మేము పోము. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడ్డ తర్వాత జరంత టైం ఇవ్వాలి, అప్పుడే తొందరపడితే బాగోదని చెప్పేసి ఎన్నాళ్ళు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడో, ఇంట్లో ఉన్నాడో జరిగింది. కానీ ఇప్పుడు ఆ టైం అయిపోయింది, సంవత్సర కాలం అయిపోయింది, ఇప్పుడు నేను బయటకు వస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు. బయటకు వస్తే మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ఫోకస్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఏం జరగబోతుంది అంటే కేసీఆర్ ఒకవేళ బయటకు వస్తే మన తెలంగాణ రాజకీయాల్లో ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం ఉందా? కేసీఆర్ బయటకు వచ్చేది లేదు, సచ్చేది లేదబ్బా, గుర్తుపెట్టుకో. బయటకు వస్తే ప్రభుత్వము దానికి వచ్చే ఆదాయ మార్గాలు అది చేసే పని విధానం తెలియదా? తెలుసు కదా. ఆయన 10 ఏళ్ళు చేసినోడే కదా. ఏం చేస్తాడు వచ్చి బయటకు వచ్చి? ఈ ప్రభుత్వం ఇది చేయలేదు అంటే మరి 10 ఏళ్ళలో నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది? 10 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, నువ్వు చేసింది ఏంది, నువ్వు చెప్పింది ఏంది? బయటకు వచ్చి ఏం చేస్తావు ఇప్పుడు? బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే ఉన్నదో వాళ్ళకు అంత పాడినట్టుగా వీళ్ళు కనుక ఆయన బయటకు వచ్చేది లేదు, ఆయన బయటికి రానిచ్చేటోడు కూడా లేడు. వాళ్ళ దానిలోనే ముఖ్యమంత్రి అని, మంత్రి అని, పార్టీ అని విభేదాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలో పొరచాయలు ఉన్నాయి. వాళ్ళ అవినీతి ఆస్తులను కాపాడుకోవడం కోసం, వాళ్ళు జైలు పోకుండా ఉండడం కోసం, పార్టీని బతికించుకోవడం అప్పుడప్పుడు వాళ్ళు అట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వస్తుంది, పులి వస్తుంది, సింహం వస్తుంది అని చెప్పి అవన్నీ ఉట్టి మాటలు. ఆయన బయటకు వచ్చినా కూడా ప్రజలే తరిమి కొట్టే రోజు వస్తుంది. ఏం చేయమంటావు? ఈ ప్రభుత్వాన్ని ఇంకొక 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఆయన చేసినట్టుగా జలాయిగా అడ్డగోలుగా ఇందాక చెప్పినట్టు మిషన్ భగీరథలో, మిషన్ కమిషన్ కాకతీయలో ఇట్లా ఏమని చెప్తారా? అట్లా కాదు కదా పరిపాలన చేసేది. నేను ఇందాక ఒక 2 కొడుకులు చెప్పిన అట్లా కాదు కదా చేసేది. ప్రభుత్వ పెద్ద, కుటుంబ పెద్ద లెక్క ఉండి
ప్రభుత్వాన్ని కుటుంబాన్ని కాపాడుకొని ప్రజలకు అవసరం ఉన్న పని మాత్రం చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే మేము కొన్ని ఎక్కువ హామీలు ఇచ్చ ఉండవచ్చు కాక, కానీ మా పరిస్థితిని చూసుకొని గవర్నమెంట్ ఆదాయ మార్గాలు చూసుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని నెరవేరుస్తారని నేను తెలియజేస్తా ఉన్నా. ఒక ఎనుకో ముందో అప్పులు చేయకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, కొత్త ట్యాక్స్ ఉచితాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంకెక్కువ అప్పులు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సంవత్సర కాలంలో ఎంత అప్పులైనా మీకు తెలుసు కదా, 3 ఏళ్ళ నుంచి జర్నలిజం ఉన్నాం కదా, ఎంత అప్పులైనా సంవత్సరంలో వాళ్ళు ఎంత చేసిండ్రు? 9.5 సంవత్సరాల నుండి 8.5 లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు. అంటే సంవత్సరంలో మేము ఎంత చేయాలి? వాళ్ళకి చేస్తే 1.5 కోట్లు అప్పులు చేయాలి. చేసినామా? అదే నేను మళ్ళీ ఏమంటున్నా, ఆదాయ మార్గాలు క్రియేట్ చేసుకోవాలి, రావాల్సిన మార్గాలను పునరుద్ధరించుకోవాలి, అప్పుల జోలికి పోకుండా మాత్రమే పరిపాలన చేయాలి, ఉన్న దానిలో గొప్పగా చేయాలి, అవసరం అనుకుంటే ప్రజలను కన్విన్స్ చేసి అర్థమయ్యే పరిపాలన చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ ముఖ్యమంత్రి గారు కూడా విద్యా వ్యవస్థ పట్ల, వైద్య వ్యవస్థ పట్ల, తెలంగాణలో ఉండే ఎస్సీ ఎస్టీ సబ్బండ వర్గాల అభివృద్ధి సంక్షేమం పట్ల ఒక నిశ్చితమైన దృష్టితో ఉన్నాడు. ఆయన కిందికి వెళ్ళి వచ్చిన వ్యక్తి, ప్రతిదీ తెలుసు ఆయనకు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉన్నది. ఆయన స్పష్టమైన పరిపాలన విధానంలో చేస్తుండ్రు. అప్పులు చేయాలంటే చాలా అంగరంగ వైభవంగా చేయొచ్చు. వాటి జోలికి పోకుండానే మేమిచ్చిన హామీలను, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఏదైతే అంశాన్ని కొనసాగిస్తూ ఉన్నదో, ప్రజాప్రభుత్వంగా లేకపోతే ప్రజల అభివృద్ధిగా ఏర్పడదో దాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు కవిత రీఎంట్రీ మీద మీ అభిప్రాయం ఏందన్నా? నేనేమంటున్నా, ఇప్పుడు జైలుకి పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతారన్న ఉద్దేశంతో నేను ఒకసారి పోయించిన కదా, కుట్లాడితే కొంచెం నేనైతేనేమో, నా అన్న నాకంటే ముంగడ పోతుండు, మా బావ నాకంటే ఇంకా కొద్దిగా ముంగడ పోతా ఉన్నాడు, లేకపోతే మా అయ్య బయటికి వెళ్తే నేను ఎక్కడ పోతా ఉన్నాను అట్లా అని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నట్టున్నారు. అట్లా వాళ్ళ ఆధిపత్య పోరాది. కవిత బయటకు చేంజ్ చేస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆమె చేయాల్సినే కదా, చాలా చేయలే కదా, ఇప్పుడు ఎడే చేస్తుంది. అదే వాళ్ళ కుటుంబ ఆధిపత్య పోరు. ఏదో ఆమె కనుమరుగా అయిపోతుంది కదా, వాళ్ళు ఏదైనా ప్లాన్ చేద్దామనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప, వాళ్ళు బీసీల గురించి మాట్లాడాలన్నా, వాళ్ళు ఎస్సీల గురించి మాట్లాడాలన్నా, వాళ్ళ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాలన్నా, వాళ్ళ వైద్య వ్యవస్థ గురించి మాట్లాడాలన్నా, అధికారంలో 10 ఏళ్ళు ఉండి అన్ని అనుభవించినప్పుడు గుర్తురాని ఈ సమస్యలు ఇలా బయటకు వచ్చి వాళ్ళ అవినీతి బయటపడతాంటే గుర్తొస్తా ఉంటే నవ్వుకుంటారు ప్రజలు. ఏముంటుందన్న. ఇప్పుడు తెలంగాణ తల్లి విషయంలో మరి ఇప్పుడు ప్రజెంట్ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇందాకనే మా బట్టి విక్రమార్క గారు, మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు గారు చాలా క్లారిటీగా చెప్పారు. తెలంగాణ తల్లి అనే రూపము లేదా స్టాచ్యూ తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఆర్థిక, రాజకీయ, సామాజిక, గ్రామీణ వ్యవస్థను ప్రతిబింబించేదిగా ఉండాలని చెప్పి కోరుకున్నారు. కనుక ఆ విధంగానే గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో ఒక అక్క, ఒక చెల్లె, ఒక అమ్మ ఎవరైతే ఉంటారో ఆ రూపంలో ఉండే విధంగా మాత్రమే ప్రయత్నం చేస్తారు తప్ప ఒకళ్ళ లెక్కన ఇంకో లెక్కన ఉండదు. తెలంగాణ సమాజానికి ప్రతిరూపంగా ఉంటుంది.